వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ విచారణ ప్రారంభమయ్యే ముందే సాక్షులను కావాలనే తొలగించుకుంటూ పోతున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల్ని కూడా బతకనివ్వడం లేదన్నారు. దీనిపై ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని కాకినాడలో అన్నారు. రంగయ్య గారి మృతిలో అనేక అనుమానాలు తావుదీస్తున్నాయి. ఎందుకంటే ఒక హత్య జరిగిన తర్వాత క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారో మనం కొన్ని సమాచారం తెప్పించుకుంటే ఆందోళనకరంగా ఉంది. వివేకానందరెడ్డి గారి హత్య తర్వాత ఎవరైతే కీ విట్నెసెస్ ఉన్నారో, ఎవరైతే కుటుంబంలో అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చనిపోయారు ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో. అందులో వీళ్ళేం వృద్ధులు కూడా కాదు. అభిషేక్ రెడ్డి గారి వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. డ్రైవర్ ఆదినారాయణ ఏ విధంగా చనిపోయారో ఎవరికి తెలియదు. గంగిరెడ్డి గారు భారతి గారి తండ్రి 2-3 నెలలు ఆయన హాస్పిటల్లో ఉండి పాపం ఆయన పోయారు. 20 కోట్ల రూపాయలు ఇస్తామని డాక్టర్ని పంపించి జైల్లోకి అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించి ట్రయల్కి వెళ్లే సమయం ముందు కావాలని ఈ విధంగా విట్నెస్లందరినీ కూడా వీళ్ళు తొలగించుకుంటూ పోతున్నారు. ఎవరు కూడా మిమ్మల్ని వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించిన వాళ్ళని కుటుంబ సభ్యులతో సహా మేము బతకనివ్వమంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూడండి. ప్రజాస్వామ్యంలో ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం పోటీ పడదాం, అభివృద్ధి గురించి పోటీ పడదాం, కానీ మర్డర్ల గురించి మేము ఎట్లా పోటీ పడతాం?